దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, ఈరోజు అనేక మంది మరలా పోరాడుతున్న పోరాటాలకి కారణం ఏంటి అని చూసినప్పుడు, దేవుని వాక్యం చూసినప్పుడు ఒకటే, దోషములు వెంటాడతాయి, కీడు వెంటాడుతాయి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ధైర్యంగా చేతులు ఎత్తాలి. నా కుటుంబంలో, నా తరంలో నేనే మొదటిసారి దేవుని తెలుసుకున్నాను అన్న వారు ఉంటే ఇక్కడ చేతులు ఎత్తారా? వండర్ఫుల్. మా తాతగారు ఇంకా దేవుని తెలుసుకోలేదు, మా నాన్నగారి దగ్గర నుంచి దేవుని తెలుసుకున్నామన్న వారు ఉంటే చేతులు ఎత్తారా? నాన్న, అమ్మ. ఓకే. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతానికి, చేయి ఎత్తిస్తానికి కారణం ఏంటంటే, నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నావో నిన్ను నువ్వు చూసుకుంటానికి. కొన్నిసార్లు మనం ఎక్కడ ఉన్నామని చూసుకుంటానికి. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉన్నావని చూసినప్పుడు నీ చుట్టూ ఏముందన్నది గ్రహిస్తానికి ఉంటుంది. ఈరోజు ఎంతమంది దేవుణ్ణి తెలుసుకున్న వారు వారి పితరుల బలిపీఠములు ఇంకా అక్కడ నిలిచి ఉండటం చూస్తాం. నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావేమో, నీ పితరుల బలిపీఠం నువ్వు ఇంకా పగలగొట్టలే. నువ్వు అనుకుంటున్నావు క్రీస్తు చేసేసాడు. ఈరోజు మనం చేయవలసిన కార్యం ఉంది. నేను క్రియలకు బట్టి రక్షణ అన్న మాట చెప్పట్లే, కానీ రక్షించబడిన నీవు నీ జీవితంలో చేయవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి. ఈ విషయంలో ఎంతోమంది గ్రహించక జరుగుతున్న కార్యాలను బట్టి దేవుని నమ్ముకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, భక్తి కలిగి ఉన్నాను, నాకెందుకు ఈ కీడు, నాకెందుకు ఈ నష్టము, నాకెందుకు ఈ పోరాటము, నాకెందుకు ఇది, ప్రార్థనకి జవాబు రావట్లేదే. దేవుడు ప్రార్థనకి జవాబు అవ్వకుండా ఉండడండి. దేవుడు కొన్నిసార్లు నువ్వు అడిగినప్పుడు కార్యం చేయడేమో కానీ వెయిట్ చేయన్న మాట చెప్తాడు, యథార్థంగా వెతుకుతే. దేవుని సన్నిధిలో దానియేలు ప్రార్థన చేసినప్పుడు చూస్తున్నాము, దానియేలు ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడా లేదా? జరగబోయే కార్యాలని తెలుసుకోవాలన్నప్పుడు తెలియజేశాడా లేదా? దేవుని దగ్గర తగ్గించుకుని ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు తన మర్మములు తెలియజేసేవాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ఈరోజు దేవుని వాక్యం చూసినప్పుడు అండి, పరిణామాలు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ భూమి పైన ఉన్నంత వరకు పరిణామాలు ఉన్నాయి అనేది గ్రహించి నిర్ణయాలు చేయాలి. ఈరోజు చాలామంది వారు చేసిన కార్యానికి దేవుని నేరం మోపుతారు. దేవుడు అంటే ఇది ఎందుకు అవ్వాలి, దేవుడు అంటే ఇది ఎందుకు జరగాలి, దేవుడు అంటే ఎందుకు ఇట్లా అవ్వాలి. కొన్నిసార్లు నువ్వు చేసిన పరిణామాలు కాదు, నీ తండ్రి చేసిన కార్యానికి పరిణామాలు, నీ తల్లి చేసిన కార్యానికి పరిణామాలు, నీ కుటుంబంలో జరిగిన కార్యాలకి పరిణామాలు. మనమంటున్నాం దేవుడు పరిణామాలు లేకుండా నాకు జీవితాన్ని ఇవ్వనే. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో, గట్టిగా చెప్పండి, అదే కోస్తాడు. అంటే నువ్వు చేసే నిర్ణయాలు బట్టి ఉంది నీ జీవితము, నువ్వు తీసే అడుగులు బట్టి ఉంది నీ జీవితము. నువ్వు చేసే కార్యాలు దేవునికి విరోధమైనవి అయితే అపవాదికి నీ జీవితం పైన అధికారం కలుగుతుంది. అవునా కాదా? ఈరోజు ఎంతోమంది నేను రక్షించబడ్డానికి అపవాదికి నా పైన అధికారం లేదు. అవును, రక్షణ మార్గంలో నడుస్తున్నావా? నీలో నూనె ఉందా? పరిశుద్ధాత్మత నింపబడ్డావా? సారీ అండి, నా బోధ చాలామందికి కొంచెం బాధ కలిగించగా కఠినంగా ఉంటుంది. అయ్యో ఏదైనా మంచిగా చెప్పండి. చెప్తాను, ఎందుకంటే చేయాల్సింది చేస్తే ఆటోమేటిక్గా మంచితనం అనేది ఫాలో అయిపోతుంది. ఈరోజు ఇదిగో ప్రార్థన చేశాం కాబట్టి మంచిది అయిపోయింది అంటాం కాదు, ఇదిగో నేను చెప్పాను కాబట్టి మంచిది అయిపోయింది కాదు. ఒక మనిషి తన జీవితాన్ని దేవుని చేతుల్లో సమర్పించుకోకుండా, తన జీవితాన్ని పరీక్షించుకోకుండా, పాపాలు ఒప్పుకోకుండా, విడుదల పొందుకోకుండా, తన చేయవలసిన భాగం చేయకుండా, దేవుడు నిర్ణయించిన కార్యాలు, దేవుడు నిర్ణయించిన ఉద్దేశము, దేవుడు నీ కొరకు చేర్చిపెట్టినది ఏది నీకు కలగదో, జరగదో, పొందుకోలేవు. ఎంత అభిషక్తుడు ప్రార్థన చేయన, ఎంత ఎవడి చేయన, యేసుప్రభు అంటాడు ఇంకా వెళ్ళి పాపం చేయొద్దు అని చెప్తున్నాడు. కారణం ఏంటి? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి క్షమాపణ ఇస్తున్నాడు, కానీ ఒక కండిషన్ చెప్తున్నాడు, ఇంకెళ్ళి పాపం చేయొద్దు. ఆయన అనారోగ్యస్తున్న స్వస్థపరిచిన తర్వాత ఇంకెళ్ళి పాపం చేయొద్దు అంటే కండిషన్ పెడుతున్నాడు. ఇదిగో అయ్యా, నువ్వు మరలా పాపపు మార్గంలోకి వెళ్ళావు అనుకో, దాని పరిణామాలు వస్తాయి. ఆ శాపానికి నీ పైన మరలా అధికారం వస్తుంది. దేవుని వాక్యంలో చూసినప్పుడు అండి, నిర్గమకాండము, ఎక్సోడస్ 20 అధ్యాయము 5-6 వచనాలు చూస్తే ఇక్కడ దేవుడు అంటాడు, ఇదిగో నేను రోషం కలిగిన దేవుణ్ణి, తండ్రుల దోషములు 3-4 తరాల మీదకి తీసుకెళ్తాను అంటున్నాడు. తండ్రుల దోషములు అన్న మాట, అవోన్ అన్న మాట హీబ్రూ మాట చూస్తాం. అవోన్ అన్న మాటకు అర్థం ఏంటో తెలిస్తే దోషం అన్న మాటకు అర్థం ఏంటో అర్థమవుతుంది.
ఎందుకంటే మన అతిక్రమముల నిమిత్తమై, దోషముల నిమిత్తమై యేసు ప్రభు నలగొట్టబడ్డాడు, వెర్రగొట్టబడ్డాడు. యెషయా 53లో మనం చూస్తున్నాం. కానీ ఈ మాట చూసినప్పుడు ఆయన మన అతిక్రమముల నిమిత్తమై, దోషము నిమిత్తమై నలగొట్టబడ్డాడు, వెర్రగొట్టబడ్డాడు అన్నప్పటికీ గమనించవచ్చు, ఈ దోషం అవోన్ అన్న మాటకి వంకర బుద్ధి, అదే సమయంలో స్వభావములో కలితి. ఇంకో మాటలో చెప్పాలంటే సర్పపు వంకరంట. మాట మీద ఉండరు, నిర్ణయం పైన ఉండరు, స్థిరంగా బ్రతకలేరు. స్వార్థాన్ని బట్టి అనేక స్వార్థ నిర్ణయాలు, కపట నిర్ణయాలను బట్టి జీవితంలో కీడుని తెచ్చుకుంటారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ మనసు ఎలాగ ఉంది? ఎందుకంటే బైబిల్లో నుండి కొంచెం బేసిక్స్ నేర్చుకోవాలంటే పాపము అన్న మాట హఠ ఆర్ చట, హఠ అన్న మాట చూస్తాం. ఆ మాటకు అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి హ్యాస్ మిస్డ్ ద మార్క్. బ్రతకవలసిన రీతిగా నువ్వు లేవు. ఎందుకంటే మనం రక్షించబడిన మనము పుట్టకతో వచ్చిన ఆ ఆదాము స్వభావము రాత్రికి పోదు మనలోంచి. అందుకని రోమిలికి రాసిన పత్రిక 12:2 ప్రకారము ప్రతి దినము మనము ఎలాగా దేవుని వాక్ ద్వారా మనసును నూతన పరుచుకోవాలి. లోక ఆచారాలు తగినట్టుగా బ్రతక్క, లోకాన్ని అనుసరించక నీ మనస్సుని నూతన పరుచుకో. ఇది అనేది ప్రతి ఒక్క విశ్వాసిలో కూడా, ఇంకా మనలో క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు సంపూర్ణత వచ్చేంత వరకు మనలో మార్పు కలుగుతూనే ఉండాలి. అందుకని అంటావు, రక్షణ కార్యం ఒక్క దినము, ఒక పూట, ఒక్కసారి జరిగేది కాదు. నీవు బ్రతుకున్నంత కాలము ప్రతి దినము రక్షించబడ్డావా, రక్షించబడుతున్నావా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్పచ్చు, రక్షించబడిన తర్వాత నీలో లోపాలు కనబడలేదా, పాపము చేయలేదా? లేకపోతే ఇంకా సింపుల్గా వేస్తాం ఒక ప్రశ్న, ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎంతమంది నిజంగా ఒప్పుకోగలుగుతారు పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఎరుగున్నాడు, ఇక్కడ ఉన్నాడు? ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారు నాలో ఇంకా మారవలసింది ఉంది అన్నవారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? యు సీ, వి ఆల్ ఆర్. ఎవడైనా నాలో పాపము లేదన్నాడంటే హీఈస్ ఫూలింగ్, తను తాను మోసపరుచుకుంటున్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనలో అందరిలో మారాల్సి ఉంది. మనలో ఏదో ఒక రకమైన మారవలసిన పడిపోయిన ఆదాం స్వభావము, అపవాదికారాలు ఇంకా ఉన్నాయి. హఠ, చట, దట్ ఈస్ ద వర్డ్, హీబ్రూ మాట. రెండో రకంలో పాపం అన్నదప్పుడు ట్రాన్స్గ్రెషన్స్, క్రియల రూపంగా చేసే పాపం. దీన్ని పేషా అంటారు హీబ్రూలో. పేష, ఎందుకంటే తెలుగు బైబిల్లో చాలాసార్లు చూసినప్పుడు పాపం 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 పాప అతిక్రమ దోషం అన్నప్పుడు మనుషుడికి అర్థం కాదు దేని గురించి మాట్లాడుతున్నాడు. అందుకని రూట్ వర్డ్స్ నుండి వస్తున్నా. పేష అన్నదప్పుడు, పేష అన్న మాటకు ఒక మాటలో ఇంగ్లీష్ వర్డ్ చెప్పాలంటే రెబెల్, తెలుగులో చెప్పాలంటే తిరుగుబాటు. ఇక మాటలో చెప్పాలంటే చెయ్యొద్దన్నది చేసేవాడు, క్రియల రూపంగా జరిగించేవాడు పేష అన్న పాపం. అంటే తిరుగుబాటు పాపం. దేవునికి అసహ్యమైనది తిరుగుబాటుతనం, దేవుడికి ఇష్టం లేనిది తిరుగుబాటుతనం. అపవాది వాడు చేసిన కార్యము తిరుగుబాటుతనం. ఈరోజు దేవుని మాటకు లోబడిన వాడు, దేవుని చిత్తాన్ని జరిగించని వాడు, దేవుని త్రోవలో వెళ్ళని వాడు అందరూ తిరుగుబాటులే. తిరుగుబాటు అన్నదప్పుడు అతిక్రమములు అన్న మాట తెలుగులో చూస్తాం. అతిక్రమములు అన్ని క్రియల్లో నువ్వు చేసే పాపములు. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు చదివిన మాట అవోన్, దోషములు, మనసులో తలంచే పాపములు. ఈరోజు ఎంతోమంది విశ్వాసులు ఒకప్పుడు చేసిన రీతిగా బహిరంగంగా పాపములు చేయరేమో, వ్యభిచారము ఎల్లి దేహంతో చేయరేమో, కానీ మనసులో. ఈరోజు ఎంతోమంది విశ్వాసులను పిల్లబడుతున్నారు ఇంకా పోర్నోగ్రఫీకి, అశ్లీలమైన దృశ్యాలకి బానిసలుగా ఉన్నారు. క్రియల రూపంగా అయ్యో పాపం పాపం ఫోనులో చూసుకుంటూ కూర్చుంటారంట. పాపమే. అది యేసుప్రభు చెప్పాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే వ్యభిచారం చేసినట్టు లెక్క. అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు లోపల పాపం చేసావయ్యా. ఇంకా బైబిల్ చూసినప్పుడు తండ్రుల దోషములు, అదే ఆ మాట చూస్తాం. అవోన్ అన్న మాట దోషములు, అతిక్రమములు అనేది క్రియల్లో చేసేది, దేహంతో జరిగించేది. దోషములు అనేది మనసులో తలంచేది. నేను రోషం కలిగిన దేవుణ్ణి, నేను తండ్రుల దోషముల్ని 3-4 తరాల మీదకి తీసుకెళ్తానన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి?
నీ మనసులో నీ స్వభావము, నీ బుద్ధి, నీలో మార్పు లేని స్థితిలో ఉంటే ఆ దోషము 3-4 తరాల మీదకి వెళ్తాయంట. ఈరోజు చూసినప్పుడు ఈరోజు ఎంతోమంది ఆ ప్యాటర్న్స్లో లాక్ అయిపోయి ఉన్నారు. కొంతమంది చూడండి, మా తాత ఎలాగా, మా నాన్న ఎలాగా, ఇప్పుడు నా బ్రతుకులాగా. ఇదిగో నా కుటుంబంలో మా తాతగా ఇట్లా జరిగింది, ఇదిగో మా నాన్నకి ఇట్లా జరిగింది, ఇప్పుడు నాకు ఇట్లా జరుగుతుంది. కొన్నిసార్లు నాకు క్యాన్సర్ అండి అంటారు, చెప్పరు, ఇంకా డీటెయిల్స్ తెలియదు. కొన్నిసార్లు సేవకులకు మేము అడుగుతూ మీ కుటుంబంలో ఎవరికైనా ఉందా, ఎందుకంటే ఒక డాక్టర్ అనలైజ్ చేస్తున్న రీతిగా సిమ్టమ్స్ అడుగుతాం, ప్యాటర్న్స్ చూస్తాం, ఇందులో ఎక్కడైనా ఏమైనా లింక్ అవుతుందా, ఎక్కడైనా ఏదైనా కాస్ ఏంటి, మూల కారణాలు ఏంటి చూస్తాం. ఇది కేవలం నీకు కలిగిన ఒక బలహీనత, లేకపోతే నీ తరాన్ని ఏళ్తున్నా, నీ వంశాన్ని ఏళ్తున్నా ఏదైనా ఒక అపవాది ప్రభావమా? ఎందుకంటే కారణాలు ఎరిగినప్పుడు ఇది ఒక బంధించబడిన ఒక విషయం అని తెలిసినప్పుడు దాన్ని తెంపాలనేది చూస్తాం, కానీ దేవా స్వస్థపరచు కాదు. ఎందుకంటే బలహీనతతో ఉన్న స్త్రీని యేసు ప్రభు స్వస్థపరచబడు అని చెప్పలే, ఆ బలహీనపరచు ఆత్మని గద్దిస్తున్నాడు. స్వస్థత ఆటోమేటిక్గా కలుగుతుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ఈ వాక్యం కంప్లీట్గా వింటనే కానీ నేను ఎక్కడ ముగిస్తున్నానని అర్థం కాదు. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద బేసిక్ నుండి చెప్పుకుని వస్తున్నాను. నీ జీవితాన్ని పరీక్షించుకోవటానికి, ఆలోచిస్తానికి కావాల్సినది పరిశుద్ధాత్ముడు మీకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ గమనించినప్పుడు దేవుడు అక్కడ చూస్తే, ఉదాహరణకి ప్యాటర్న్స్ చూడాలంటే అబ్రహాం అబద్ధం ఆడతాడు. నెక్స్ట్ ఇస్సాకు అదే అబద్ధం ఆడతాడు. అబ్రహాము 2 సార్లు అబద్ధం ఆడతాడు. ఏమని? నా భార్య కాదు, నా సహోదరి. ఇస్సాకు ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఇస్సాకు పుట్టలే. ఎవడు నేర్పించాడు? ఎక్కడి నుండి వచ్చింది? ఆ ప్యాటర్న్స్ అనేది ఆ కుటుంబంలో వెంటాడుతాం చూస్తాం. ఎందుకంటే అది ఏంటి ఆ ప్యాటర్న్స్ అనేటప్పుడు కొన్నిసార్లు మనం గ్రహించాలి, ఒప్పుకోని పాపములు ఎక్కడన్నా పరిష్కరించని కార్యాలు ఉంటే అవి ఒక మార్గం అవుతాయి, ఒక ఛానల్ అవుతాయి అపవాది మనల్ని దాడి చేస్తానికి. కొన్నిసార్లు నీ పాపమును బట్టి కాదు, నువ్వు చేసిన దాన్ని బట్టి కాదు, కొన్నిసార్లు మీ తండ్రులు రక్షించబడి ఉండొచ్చు. రక్షించబడినప్పుడు వారు అపవాది బలిపీఠంలో బద్దలు కొట్టారా అనేది చాలా ముఖ్యం. ఉదాహరణ బైబిల్లో చూసినప్పుడు గిద్యోనుతో దేవుడు అంటాడు, గిద్యోనుతో దేవుడు వస్తానికి మాట ఇస్తాడు. పిరికోడుగా ఉంటే పరాక్రమ బలాజ్యుడా అంటున్నాడు. కానీ ఆ గిద్యోనుతో వచ్చేటప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దేవుడే చెప్తాడు గిద్యోనుతో, నేను వస్తాను కాబట్టి జయమని కాదు. ఏమంటాడు తెలుసా? నీ తండ్రి కట్టిన బలిపీఠాన్ని పోయి బద్దలు కొట్టు. గిద్యోను భయపడే రాత్రి వెళ్తున్నాడు. రాత్రి వెళ్ళి తన తండ్రి కట్టిన బలిపీఠాన్ని బద్దలు కొడుతున్నాడు. అస్తరోత్ స్తంభాన్ని నాశనం చేస్తున్నాడు. నెక్స్ట్ డే అందరూ వచ్చారంట, ఎవరది ఈ బలిపీఠాన్ని బద్దలు కొట్టింది? గిద్యోను బయటకు వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు? మా నాన్న కట్టిన బలిపీఠాన్ని నేను బద్దలు కొట్టా. ఆ మాటకి ఎవడన్నా ఏదైనా చేయి పెట్టగలిగాడా? దాని ముందంటాడు, బలిపీఠాన్ని బద్దలు కొట్టిన వాడిని చంపేయాలంటారు. కానీ ఎప్పుడైతే గిద్యోను మా తండ్రి కట్టిన బలిపీఠంని నేను బద్దలు కొట్టానంటే ఎవడు మాట్లాడతాం లేదు. ఎందుకంటే మా తండ్రి కట్టినది నేను వంచాలంటే వంచవచ్చు, బద్దలు కొట్టాలంటే బద్దలు కొట్టచ్చు. దేవుడు అంటున్నాడు, గిద్యోను నువ్వు బద్దలు కొట్టు. ఆ బలిపీఠం అక్కడ నిల్చోండి, నేను నీతో రాను. ఆ బలిపీఠం నీ దగ్గర నిల్చున్నంత వరకు, నీ పక్షాన్ని నీ కుటుంబంలో నిల్చున్నంత వరకు నా క్రియలు నీలో జరగవు. ఫస్ట్ బలిపీఠం బద్దలు కొట్టు. నువ్వు బలిపీఠాన్ని బద్దలు కొడితే నేను నీతో వస్తా. కానీ గిద్యోను ఎప్పుడైతే మా తండ్రి కట్టినది నేను నాశనం అంటే ఎవరు చేయి పెడతాను కూడా లేదు ఆడ ఆయన మీద. ఆత్మరంగంలో కూడా అంతేనండి. అపవాది బలిపీఠంలో నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీలో ఏళ్తున్నాయేమో, దాన్ని బద్దలు కొట్టవలసిన బాధ్యత నీదే. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, బద్దలు కొట్టారా? ఎప్పుడు? ఎలా బద్దలు కొట్టాలి? ఎజికేల్ గ్రంథము 18:2-4 వరకు చదివినప్పుడు ఎజికేల్ గ్రంథాలు మనం చూస్తున్నాము. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? కుమారుడు తండ్రి గిల్ట్ని ఇంకా బేరు చేయక్కర్లేదు. ఏం గిల్ట్ అంటే? దేవుడి మార్గంలో చూసినప్పుడు ఈవెన్ మీకాలో చూస్తాం మనం, తండ్రి దోషంలో నువ్వు పాలు పొందలకొండకనా నేను ఇంకా తండ్రి దోషంలో పాలు పొందను, నా మార్గాల్ని మార్చుకుంటున్నా. అదే సమయంలో నేను ఒప్పుకుంటున్నా, నేను ప్రకటిస్తున్నా,
నా తండ్రి పాపంలో నేను ఏకీభవించాను అని చెప్పి నీతి మార్గంలోకి నువ్వు వస్తే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు మీ పితరులు ఏం చేశారనేది కాదు. ఈరోజు చాలామంది ఏది అడిగినా మా నాన్న చేశాడండి, మా అమ్మ చేసిందండి, మా తాత చేశాడండి, వాళ్ళని బట్టి మేము ఇలాగ ఉన్నాం. కాదు, నువ్వు చేసే నిర్ణయాన్ని బట్టి నువ్వు అలాగ ఉన్నావు. ఈరోజు ఎంతోమంది వారి మీద వీరి మీద నేరాలు మోపుతూ ఉంటారు. లేదు, దేవుడు అంటాడు నీకు అవకాశం ఉంది. నీవు చేసే నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఉంది. నీవు చేసే నిర్ణయాన్ని బట్టి నీ బ్రతుకు ఉంది. ఏ నిర్ణయాలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నవారు? ఎందుకంటే నీ జీవితంలో జరిగేదంతా నీ నిర్ణయమే, అంతే. నీ నిర్ణయం అనేటప్పుడు నువ్వు కోరినది, నీవు నీతి మార్గంలో నడవాలంటే జీవించే విధానం. దేవుని వాక్యలో చూస్తే ఒకటే, పాత నిబంధనలు ఉన్నాయి, నూతన నిబంధనలు ఉన్నాయి. ఇదిగో జీవం, ఇదిగో మరణం, ఏది కావాలో చెప్పండి. చాలామందికి తెలియలే పాపం. ఏమని చెప్తుంది దేవుని వాక్యం? ఇదిగో మీ ముందు జీవాన్ని పెట్టాను, ఇదిగో మీ ముందు మరణాన్ని పెట్టాను. అర్థం ఏంటి? అక్కడ 2 కొండలు ఉంటాయి. 2 కొండల దగ్గర దేవుడు 12 గోత్రాలని 6 ఇటు 6 ఇటు, మౌంట్ గెరాజం, మౌంట్ ఈబాల్. గెరాజం ఆశీర్వాదపు కొండ, ఈబాల్ శాపపు కొండ. 6 గోత్రాలను ఇక్కడ నిలబెట్టి 6 గోత్రాలను ఇక్కడ నిలబెట్టి దేవుడు అంటాడు, ఇదిగో పలానా చేయవాడిని దేవుడు ఆశీర్వదించను గాక అంటే, ఈ ఆశీర్వాదం కొండ పైన ఉన్న వారందరూ ఆమేన్ అని పలకాలి, అంగీకరించాలి. ఐ అగ్రీ, నువ్వు చెప్పినట్టే నేను చేస్తా, ఇది తగును, ఇది అంగీకారమే. అదే సమయంలో శాపపు కొండ, ఇదిగో ఇలాంటి కార్యం చేసిన వాడు ఈ రీతిగా నాశనం అవుతాడు, అందరూ ఆమేన్ అని పలకాలంట. ఇదిగో మనందరం పాడతాం కదా, యెహోవా దీవించి ఆశీర్వదించను గాక అంటే పాడతాం. అక్కడ నుంచి వచ్చింది ఆ మాటలు. అవును, ఆమేన్. దేనికి ఆమేన్? నీవు ఏమి కోరుకుంటున్నావు? దేవుడు అంటే ఇదిగో జీవం, ఇదిగో మరణం, ఏది కావాలో కోరుకో. ఈరోజు అదే అంటున్నాను నేను, మీ జీవితంలో జరుగుతున్న కార్యాలకి దేవుని నేరం మొత్తం కాదు, దేవుడు చేయలేని చెప్తాడు. నువ్వు కోరుకున్నదే నీకు జరుగుతుంది. అంటే నేను కోరుకుంటాం కాదు, కోరుకున్న దాని ప్రకారం నువ్వు జీవిస్తున్నావా అంటే, నీ కోరిక నీ నోటితో మాత్రమే కాదు, నీవు చేసే క్రియల్లో నిరూపించబడుతుంది ఏది కోరుకున్నావో. ఎందుకంటే ఈరోజు కామన్గా అంటాం, రక్షించబడ్డావా, క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదు, క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదు, నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు అంటే ఆమెన్ అంటాం. అంటే ఏదో బాప్తిజం తీసుకున్నావు కాబట్టి ఆమెను చెప్పేస్తున్నావా? లేకపోతే క్రీస్తు యేసునందు ఉన్నావా? నీ జీవితం ఎక్కడ నిలిచి ఉంది? నీ కుటుంబం ఎక్కడ నిలిచి ఉంది? ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ఎక్కడున్నారు మీరు? ఈరోజు ఎంతోమంది తమ్ము తాము మోసపరుచుకుంటూ దేవుని ఉగ్రతకి సిద్ధపడుతున్నారండి. తమ్ము తాము మోసపరుచుకుంటూ దేవుని ఉగ్రతకి సిద్ధపడుతూ ఉన్నారు. ఈరోజు సంగమా జాగ్రత్త, ప్రభు త్వరలో రానే ఉన్నాడు. ఎత్తబడతావా? ఎవరైతే గొర్రెపిల్ల రక్తం ద్వారా తమ్ము తాము కడుక్కుంటారో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయో. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్న, చేతులు ఎత్తద్దే, జస్ట్ మీకు మీరు జవాబిచ్చుకోండి. ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారు? మీ హృదయంలో చెప్పుకోండి, నా పేరు జీవగ్రంథంలో ఉంది నాకు తెలుసు. చెప్పుకోగలరా? ఎందుకంటే నువ్వు బాప్తిజం తీసుకున్నంత మాత్రాన, రక్షణ పొందినంత మాత్రాన జీవగ్రంథంలో రాయబడి ఉంటాం కాదు, రాయబడుతుంది. కానీ ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు సంఘంతో ఏమని చెప్తాడు? జీవగ్రంథం నుండి నీ పేరు కొట్టేయకుండా చూసుకో అంటే. రాయబడతాం గొప్ప కాదు, అంతము వరకు సహించువాడు, అంతము వరకు నిలిచువాడు. ఈరోజు రక్షించబడిన నీవు రక్షణ మార్గంలో నిలిచి ఉన్నావా? ఈరోజు రక్షించబడిన నీవు క్రీస్తు నీతి అయి బ్రతుకుతున్నావా? నీకు అనుగ్రహించబడిన తెల్లని రక్షణ వస్త్రాన్ని అపవిత్రము కాకుండా కాపాడుకుంటున్నావా? ఈరోజు నీవు దేవుడు వస్తే ఎత్తబడతావన్న నిశ్చయత ఉందా? ఇదిగో ఇలాంటి రిపెంట్ కాన్ఫరెన్స్లో మా ఆశ ఒకటే, ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు వారి శాపముల నుండి విడుదల పొందుకోవాలి. బైబిల్లో కూడా చూస్తాం, శాపాలకి లింకే ఉంది, గర్భఫలం లేకపోతాం. అంటే దేవుడు అంటాడు, నువ్వు చేయవలసి చేసినప్పుడు తనకి కావాల్సిన గర్భఫలం కలుగుతాడు అంటే అందరూ ఆమేన్ అని పలుకుతారు. గెరాజం కొండ నుంచి
ఈరోజు ఎంతోమందికి వారి జీవితంలో ఫలము లేదు, ఆశీర్వాదం లేదు, అభివృద్ధి లేదు. నేను క్రైస్తవుని విశ్వాసిని అంటున్నారు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడండి, ఇదిగో ఈరోజు ముగింపులోకి వచ్చేటప్పుడు మనం చూస్తున్నాము ఎలాగ విడుదల పొందుకోవాలి, ఎలాగ విడుదల కలగాలి. ఈరోజు ఇక్కడ మీరు విడిపించబడాలనేది దేవుని ఆశ. ఈరోజు ఇక్కడ నూతన కార్యము జరగాలనేది ఆశ. ఎందుకంటే ఈరోజు క్రీస్తు తన రక్తముతో మనకి విడుదలని అనుగ్రహించాడనేది దేవుడు నాకు తెలియజేస్తుంది. దయచేసి తలలోంచి ఒకసారి ప్రార్థన చేయండి. దేవా, నాకు కావాల్సిన విడుదల దయచేయి. దేవా, నాకు కావాల్సిన స్వతంత్రత దయచేయి. దేవా, ఇదిగో నీ ఆత్మ ద్వారా నన్ను ఒప్పింపజేయి. ప్రార్థన చేయి, యథార్థంగా ప్రార్థన చేయండి, యథార్థంగా ప్రార్థన చేయండి. ఈ సమయంలో దేవుడు ఇక్కడ నీకు విడుదల వలన ఆశపడుతున్నాడు. ఈ సమయంలో ఇక్కడ దేవుడు నీకు స్వతంత్రత వలన ఆశపడుతున్నాడు. ఈ సమయంలో దేవుడు నీకు జయము వలన ఆశపడుతున్నాడు. నీ జీవితంలో కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. ఇదిగో నువ్వు ఒప్పుకుంటానికి దేవుడు ఈ గొప్ప అవకాశం, చక్కని అవకాశం నీకు ఇస్తున్నాడండి. ఏంటి, నీవు దేవునికి విరోధమైంది ఏదైనా కలిగి ఉన్నావా? ఇక్కడ ఈ సమయం ఏమన్నా దేవునికి విరోధమైంది ఉందా? చెప్పు. తండ్రి, ఒప్పుకుంటున్నానయ్యా, నా హృదయాన్ని నీ ముందు తెరుస్తున్నాను. నా పాపంలన్నీ నువ్వు ఎరుగున్నావయ్యా. ఇదిగో నాలో ఉన్న ప్రతి పాపాన్ని, అవిధేయతని క్షమించు. నాలో ఉన్న గర్వాన్ని క్షమించు. నాలో నీకు ఇష్టం లేని కార్యాలని క్షమించు. నాకు విడుదల దయచేయి, నాకు స్వతంత్రత దయచేయి, నాకు నెమ్మది దయచేయి, నాకు జయము దయచేయి, నా జీవితంలో కార్యము జరిగించు ప్రభువా. అడగండి, దేవుడిని అడగండి, యథార్థంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో చూడు. నువ్వు ప్రార్థన చేసి దేవుని ఆత్మ సహాయాన్ని వేడుకుంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేయగలుగుతాడో చూడు. మనము మన పాపములు ఒప్పుకున్నట్లయితే దేవుడు నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు. ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కడిగి వేసి తుడిచివేస్తాడంట. ఒప్పుకుంటానికి సిద్ధమా? ఒప్పుకో. విడుదల కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. స్వతంత్రత కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. జయము కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఫలము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొదటిగా నిన్ను పరీక్షించుకో. దయచేసి సమయాన్ని తీసుకుని నీ పాపాలని పరీక్షించుకో. ఒప్పుకో. దేవునికి విరోధమైన పనులు చేసుకుంటూ ఉన్నావా? తలంపుల్లో పరిశుద్ధత లేనివని ఉన్నావా? ఇంకనో అశ్లీలమైన దృశ్యాలతో, ఇంకనో ఇచ్చపు కార్యాలతో, ఇంకా శరీర క్రియల్లో సుఖిస్తూ ఆనందిస్తూ ఉన్నావా? ఇదిగో లోకంతో స్నేహం, దేవునితో వైరము, పాపపు కార్యాలను ఇంకా జీవిస్తూ ఉండి పరిశుద్ధాత్ముడి కార్యం జరుగుతా ఉంటే కాదు. నువ్వు ఒప్పుకో. దేవుడు ఈ క్షణము నీకు విడుదలను ఆశపడుతున్నాడండి. నీ అంతటా నీకు విడుదల సంపాదించుకోలేవు. నువ్వు ఒప్పుకుంటే పరిశుద్ధాత్ముడి కార్యం చేస్తాడు. నువ్వు అనొచ్చు, నేనేం పాపం చేశా, నేనేం తప్పు చేశా. అపవాది చెప్పేది అదే. కానీ పరిశుద్ధాత్ముడు అడుగు, నన్ను ఒప్పింపజేయ్యా, నన్ను ఒప్పింపజేయ్యా. పరిశుద్ధాత్ముడా, నన్ను ఒప్పింపజేయ్యా. యథార్థంగా అడుగు. నా స్థితిని నాకు గ్రహింపజేయ్యా. నాలో ఒక కార్యము చేయి ప్రభువా. అడుగు దేవా, నాలో రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని దయచేయి ప్రభువా. బండ హృదయాన్ని బదలగొట్టు ప్రభువా. ఇదిగో ఈ గర్భపు హృదయాన్ని పగలగొట్టు ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నన్ను దర్శించయ్యా. యథార్థంగా ప్రార్థన చేయండి. యథార్థంగా నోరు తెరవండి. నోరు తెరువు. దేవుడు నింపుతాడు ఆత్మతో. నోరు. దేవుడు బలంగా తన ఆత్మతో నింపుతాడు. దేవునికి విరోధమైన బలిపీఠాలు నీ జీవితంలో ఉన్నాయా? రద్దు చేయి. చెప్పు, దేవా, ఇదిగోనయ్యా, నీకు విరోధమైన బలిపీఠాలన్నీ రద్దు చేస్తున్నానయ్యా. ఇంకా నాలో ఎక్కడ జారత్వానికి, లోభానికి, నా పితరుల పాపంలో ఏకమిస్తానికి, అపవాది అగ్రిమెంట్స్ ఏదైతే చేశానో అన్నిట్లో రద్దు చేస్తానని నాకు విడుదల కావాలి, నాకు స్వతంత్రత కావాలి, నాకు జయము కావాలి, నాకు సమాధానం కావాలి, నా జీవితం ముందుకు సాగాలి, నాలో నీవు ఆత్మకార్యాన్ని జరిగించాలి. ఇదిగో ఇప్పుడు నన్ను ఇక్కడ దర్శించు. యథార్థంగా ప్రార్థన చేయండి. అడగండి, ప్రార్థన చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు లేచి నిలబడదామండి. ప్రతి ఒక్కరు లేచి నిలబడి మీ చేతుల పైకి ఎత్తి దేవుని చేతులకు సమర్పించుకో. ఇదిగోనయ్యా, నన్ను నేను సమర్పించుకుంటాను. నువ్వు చేతులు ఎత్తుతో ఒక సాదృశ్యం దేవుడు చూపిస్తున్నావు. ఐ సరెండర్. నేను సమర్పించుకుంటున్నాను అయ్యా. నన్ను ముట్టు, నన్ను దర్శించు, నన్ను తాకో. నా జీవితంలో జయం కావాలి, నా జీవితంలో స్వతంత్రత కావాలి, నా జీవితంలో నీ ఆత్మకార్యం జరగాలి. ఇదిగో నా బంధకాలను తెంపివేయ్యా. నా పాపాలను క్షమించు ప్రభువా. నీ రక్తంతో నన్ను కడిగయ్యా. ఏ రీతిగా నీకు విరోధమైన కార్యాలు చేస్తానో ఒప్పుకుంటున్నాను ప్రభువా. ఒప్పుకో. పరిశుద్ధాత్మలు ఒప్పింపజేస్తా ఉంటే ఒప్పుకో. కొద్దిసేపు మీకు సమయం ఇస్తున్నానండి. ప్రైజ్, థ్యాంక్ యూ. నువ్వు చేస్తున్నావు, నేను నమ్ముతున్నాను.
నా ప్రార్థనకి జవాబిస్తున్నాను, నమ్ముతున్నాను. ఇదిగో మా మధ్య నువ్వు కార్యం జరిగిస్తున్నాను, నమ్ముతున్నాను. నా జీవితంలో జయమిస్తున్నాను, నమ్ముతున్నాను. నన్ను విడిపించుకోను, నమ్ముతున్నాను. నన్ను స్వస్థపరచుకోను, నమ్ముతున్నాను. చెప్పు, నోరు తెరిచి చెప్పు, ఏది దేవుడు నీ జీవితంలో చేశాడని నువ్వు నమ్ముతున్నావో బిగ్గరగా దేవుడికి స్తుతులు చెల్లించండి. డిక్లేర్ విత్ ఫెయిత్, డిక్లేర్ విత్ ఫెయిత్, డిక్లేర్ విత్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని చూపి, మీ విశ్వాసాన్ని ఎత్తిపెట్టండి. దేవా నీకు వందనాలు ప్రభా, ఈ దినాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఈరోజు ఈ రీతిగా చేరి ఆరాధిస్తాను. నువ్వు కార్యం జరిగించే వందనాలు ప్రభా. ఇక్కడ తోడుకుని వచ్చావు, ఎవరెవరికి వాక్కు కావాలో నువ్వు తోడుకుని వచ్చావు, ఎవరెవరి జీవితాలను తట్టాలో నువ్వు తోడుకుని వచ్చావు, ఎవరెవరిలో ఏ కార్యం జరిగించాలో నువ్వు తోడుకుని వచ్చావు ప్రభా. మా స్థితిని గ్రహించే కృపను మాకు దయచే ప్రభా. ఈరోజు నీ వాక్యం ధరంగా ప్రభా, అపవాదికి బంధకాలు ఉండకూడదు, చోటు ఉండకూడదు, వాడికి అధికారం ఉండకూడదు అని గ్రహిస్తూ దేవా మేము చేయవలసింది చేసి నీ చేతుల్లో సమర్పించుకుని నీ మార్గంలో క్రమశిక్షణతో బ్రతకాలని ఎదుగుంచుడుగా దేవా, నీ కొరకు అంతము వరకు నమ్మకంగా జీవించేవారుగా మమ్మల్ని చేయి ప్రభా. నీ జీవ కిరీటం అందరికీ కలగాలయ్యా. మేమందరం పొందుకోవాలి ప్రభా. మందరిపై నీ హస్తం ఉండాలయ్యా. మందరి జీవితంలో ఆశీర్వాదం చూడాలయ్యా. దేవా నీ బిడ్డలు ఎలాగ ఫలిస్తారు దేవా, కాలం ఏమైనా సమయం ఏమైనా నీ అందు మేము ఉంటే దేవా, ఇస్సాకు కరువు కాలంలో కూడా 100 రెట్ల ఫలం చూశాడు కదా ప్రభా. ఇదిగో ప్రభా, ఇక్కడ ప్రకటిస్తున్నా, నీ సమాధానాన్ని ప్రకటిస్తున్నా, నీ నెమ్మదిని ప్రకటిస్తున్నా. సమస్త జ్ఞానానికి మించిన సమాధానము ప్రతి హృదయంలో ఇప్పుడు అనుగ్రహించబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. భారభరితమైన ఆత్మని తీసివే ప్రభా, దుఃఖభరితమైన ఆత్మని తీసే ప్రభా. దేవా వేదన మాలోండి తీసివే ప్రభా. బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తానన్న ప్రభా, స్తుతిని ఇస్తానన్న ప్రభా, ఆనంద తైలాన్ని ఇస్తానన్న ప్రభా. ఇక్కడ ఒక్కొక్కరి పైకి నీ ఆత్మ కుమ్మరింప బలముగా అనుగ్రహించబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఈరోజు సమయం ఏందని ముగిస్తున్నాం కానీ తిరిగి వెళ్ళేటప్పుడు జయముతో రోషముతో నీ కొరకు నమ్మకంగా జీవించే జీవితాన్ని అనుగ్రహించి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని, మేము చేసిన ప్రార్థనకి నీవు జవాబిచ్చావు నమ్ముతూ, పరిశుద్ధాత్మ నువ్వు ఏం చేయాలో మేము చెప్పాల్సిన అవసరం లేదు తండ్రి. నీ చిత్తం ఏంటో మేము ప్రతి ఒక్కటి ప్రకటించాల్సిన అవసరం లేదు. సమర్పించుకుంటే చాలు కదా ప్రభా. ఇదిగో ప్రభా సమర్పించుకుంటున్నాం. సమర్పించుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ జయము, నీ సమాధానము, నీ విడుదల, నీ నెమ్మది, నీలో ఉన్న కార్యములు అనుగ్రహించి జరిగించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.